హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెటీరియల్స్. సో ఈ వీడియోలో మనం ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో మనకి సి లాంగ్వేజ్ లో మెయిన్గా దాని గురించి మనం ఆడబోతున్నాము. సో దాంట్లో మనకి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం ఆడబోతున్నాము. ఫస్ట్ సింపుల్ ఇఫ్ అంటే ఏం చూడబోతున్నాం. ఫస్ట్ మనకి ఇఫ్ ఉండి ఎల్స్ లేని స్టేట్మెంట్ ని మనం సింపుల్ ఇఫ్ అంటాం. ఇక్కడ సింటాక్స్ చూసుకుంటే మనము ఇఫ్ ఉంది కానీ ఎల్స్ లేదు. సో ఇలాంటి స్టేట్మెంట్ ని మనం సింపుల్ ఇఫ్ అంటాం. సో సింటాక్స్ ఎలా రాయాలంటే ఫస్ట్ మనం ఇఫ్ కీవర్డ్ రాసుకోవాలి. బ్రాకెట్స్ లో మనము ఇక్కడ కండిషన్ రాసుకొని ఫ్లవర్ బేసిస్ ఓపెన్ ఇంకా క్లోజ్ మధ్యలో మనము స్టేట్మెంట్స్ అనేది మనం ఇచ్చుకొని సెమికాలన్ ఇవ్వాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం మనము. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఈ స్టెప్ మాత్రం ప్రతి ఒక్క సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో ఇది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ వైడ్ మెయిన్. సో ఇది కూడా కంపల్సరీగా ఉంటుంది ఏ ప్రోగ్రామ్ లో అన్న సి లాంగ్వేజ్ లో. నెక్స్ట్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం, కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తాం. సో ఈ మధ్యలో మనం ఏదైతే రాస్తున్నామో ఇది మొత్తం మనం ఏమంటాము కోడ్. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇంట్ డిక్లేర్ చేస్తున్నాం అంటే ఇంట్ అనేది ఒక డేటా టైప్. స్పేస్ ఇచ్చి ఏ అంటే ఏంటి, ఈ ఒక వేరియబుల్ అంటే ఒక లొకేషన్ అనేది మనం స్పెసిఫై చేసాం చెప్పినాం మనం డిక్లేర్ చేసాం మనం. ఓకే. సో ఇది సెమికాలన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం ఇప్పుడు అడగాలి యూజర్ కి ఈ వాల్యూ ఎంటర్ చేయండి అని. సో అడగడం ఎలా అడుగుతామంటే ప్రింట్ఎఫ్ యూజ్ చేసి. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అనాలి. సో అప్పుడు మనం ఏం ఎంటర్ చేయాలి, 10 ఎంటర్ చేసాం అనుకోండి, సెమికాలన్ కంపల్సరీ. నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ చేసిన 10 వాల్యూ ఈ వేరియబుల్ ఏలో స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలంటే స్కాన్ఎఫ్ వాడాలి. స్కాన్ఎఫ్ వాడి పర్సెంటేజ్ డి ఎందుకంటే మనము ఇక్కడ ఇంటి డేటా టైప్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి %d వాడాలి. సో ఈ ఫార్మాట్ స్క్వేర్ గురించి నేను మంచి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు ఇప్పటిదాకా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. పైన ఐ బటన్ లో కూడా స్క్రోల్ అవుతుంది, మీరు చూడండి. సో దాని తర్వాత %d ఎందుకంటే ఇంటి ఫార్మాట్ స్క్వేర్ ఏంటంటే %d కామా &, దాని తర్వాత ఏ ఇవ్వాలి. ఏ అంటే మనం ఏది డిక్లేర్ చేసామో వేరియబుల్. సో సెమికాలన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ స్టేట్మెంట్ వాడాలి. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి, ఇఫ్ కీవర్డ్ రాసి బ్రాకెట్స్ మధ్యలో కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి, ఏ పర్సెంటైల్ d = 1 ఇస్ ద కండిషన్ మనం చెప్పాలి. ఎందుకు ఇది రాసానంటే ఇక్కడ చెప్తాను నేను, చూడండి ఆరో మార్క్ లో. ఇప్పుడు మనకి ఏం వచ్చింది, మనకి 10. సో 10 డివైడెడ్ బై 2. సో మనకి ఏం వస్తుంది, 5 వస్తుంది, కానీ 1 రాలేదు. సో ఈ 1 రాలేదు కాబట్టి సో ఇది ఫాల్స్. సో ప్రింట్ఎఫ్ దాని తర్వాత వాడి ఒకవేళ ఈక్వల్ టు 1 వస్తేనే ఇది ప్రింట్ చేయాలి. సపోజ్ మనకి ఈక్వల్ టు 5 వచ్చింది కదా, అసలు ప్రింట్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇఫ్ ద్వారా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈక్వల్ టు 1 వస్తే ఇది ప్రింట్ చేయాలి. ఒకవేళ ఈక్వల్ టు 1 రాకపోతే 5 వస్తే ఏం చేయాలి, అప్పుడు దానికి ఇంకో స్టేట్మెంట్ ఉంది, అది ఎల్ స్టేట్మెంట్. జస్ట్ నేను ఈ వీడియోలో ఇఫ్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇఫ్ ఎల్స్ కూడా చెప్తాను, నేను అది ఎలా వాడాలో చెప్తాను. జస్ట్ మీరు ఈ వీడియో మీరు ఇఫ్ ఎలా ఏదో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈక్వల్ టు 1 వస్తే మనం ఇది ప్రింట్ అవ్వాలని చెప్తున్నాను. ప్రింట్ అవుట్ ఎలా వస్తుంది, ఇట్ ఈస్ అన్ ఆడ్ నంబర్ కామా ఏ వాల్యూ మనం ఇచ్చాం 10. సో ఇది మనకి ప్రోగ్రామ్ సింపుల్ ఇఫ్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి మనం ఆడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ మా ఛానల్ గురించి సి లాంగ్వేజ్ గురించి వస్తాయి. థ్యాంక్ యూ.